ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనం పోషన్ పక్వాడా 2025 గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి పోషన్ పక్వాడా 2025? సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది, ఇందులో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఎవరైతే ఈఓ సిడిపిఓ జాబ్ లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు వెంటనే మీరు మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి. సో ఎందుకు అనంటే ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటే ఉద్యోగం సాధించడం అనేది మీకు ఈజీగా ఉంటుంది. సో పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి ఐకాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. డైలీ లైవ్ క్లాసెస్ ద్వారా మీరు సబ్జెక్ట్ని కొంచెం పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి నేర్చుకోవచ్చు. సో ఇది మీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇందులో లైవ్ క్లాసెస్తో పాటు మీకు మెటీరియల్స్ అండ్ ఎగ్జామ్స్ని కూడా అందించడం జరుగుతుంది. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వచ్చు. సో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ పోషన్ పక్వాడా. ఏమని అంటున్నాం? పోషన్ పక్వాడా అని అంటున్నాం. సో ఈ పోషన్ పక్వాడాకి సంబంధించినటువంటిది మనకి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్గా భారతదేశంలో అమలవుతున్నటువంటి కార్యక్రమం. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ నెలలో నిర్వహించడం జరుగుతూ ఉంది. పోషన్ పక్వాడాకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే ఎవరైతే రక్తహీనతతో అనీమియాతో బాధపడుతున్నటువంటి వారు ఉంటారో వారి రక్తహీనతను తగ్గించడం, పోషకాహార లోపాన్ని తగ్గిస్తూ పోషకాహారాలను అందిస్తూ ఆరోగ్యపరమైనటువంటి జీవితాన్ని వారికి అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. సో దీనికి సంబంధించి 2025 పోషన్ పక్వాడా అనేటువంటి కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అని మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు. సో ఇలా అడిగితే మనం చెప్పాల్సింది ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అని చెప్పాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం? ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు కూడా భారతదేశంలో పోషన్ పక్వాడా అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పోషకాహారానికి సంబంధించినటువంటి అవగాహన, అలాగే ఆరోగ్య ప్రయోజనాలను, నెక్స్ట్ దీనితో పాటు సమాజ సాధికారత అనేది ఈ పోషన్ పక్వాడాకి సంబంధించి ప్రధాన ఉద్దేశంగా కొనసాగుతూ ఉంది. 2025 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే ఏప్రిల్ 8 నుంచి 22 వరకు నిర్వహించడం జరిగింది అని ఆన్సర్ చేయాలి. మరి ఈ పోషన్ పక్వాడా అనేటువంటి కార్యక్రమాన్ని మొదటిసారి భారతదేశంలో ఎప్పటి నుంచి ప్రారంభించారు అని అడుగుతారు. అలా అడిగితే ఈ పోషన్ పక్వాడా అనేటువంటి కార్యక్రమం 2019 నుంచి ప్రారంభించడం జరిగింది. ఏమనంటున్నాం? పోషన్ పక్వాడా అనేది 2019లో ప్రారంభం కావడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు 2025కి సంబంధించి పోషన్ పక్వాడా కార్యక్రమం ఏప్రిల్ 8 నుంచి 22 వరకు నిర్వహిస్తూ ఉన్నారు కదా. దీనికి సంబంధించి ఒక ప్రధాన అంశాన్ని థీమ్గా తీసుకోవడం జరిగింది. ఏమని తీసుకున్నారు థీమ్ అని అంటే ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ అనేటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఏమని? ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ అనేటువంటి అంశం పోషన్ పక్వాడాకి సంబంధించి ప్రధాన అంశం థీమ్గా కొనసాగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 1000 days అని అంటే ఎవరైనా మహిళ గర్భధారణ నుంచి అంటే తనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ తరువాత బాబు పాపు పుట్టిన తర్వాత కూడా ఒక 1 year 2 years కాలం పాటు దీనికి సంబంధించి ఫస్ట్ 1000 days అనేటువంటి అంశాన్ని ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ అనేటువంటి అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకోవడం జరిగింది. సో ఇలా ఈ పోషన్ పక్వాడ్ 2025 అనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించారు. సో ఇక్కడ ఎవరైనా కూడా ఈ మహిళలకి సంబంధించి గర్భధారణ నుంచి తనకి సంబంధించి ఒక 2 సంవత్సరాల కాలం పాటు, ఎన్ని సంవత్సరాల కాలం పాటు?
2 ఇయర్స్కి సంబంధించి తనకి పోషణపరమైనటువంటి అంశాలను అందించాలి అని చెప్పేసి పోషణ్ పక్వాడ్ 2025లో ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక హెల్దీ ప్లేట్ అనేటువంటి అంశాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా సూచించడం జరుగుతూ ఉంది. ఏమని అంటున్నాం, హెల్దీ బ్యాలెన్స్ డైట్ అనేటువంటిది కూడా పోషణ్ పక్వాడ్లో చూపించడం జరుగుతూ ఉంది. ఏమనంటున్నాం, హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందులో తీసుకున్నారు. ఇందులో హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ కి సంబంధించి కొన్ని అంశాలను సూచిస్తూ ఉన్నారు. ఈ కొన్ని అంశాలు ఏంటి అని అంటే, ఏదైతే పోషకాహారాన్ని పొందేందుకోసం, న్యూట్రిషన్ని పొందేందుకోసం ఎలా ఉండాలి డైట్ సిస్టమ్ అనేటువంటి అంశాన్ని చెప్తూ ఇందులో ఏ ఫుడ్స్ ఎంత పరిణామంలో తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పండ్లు కూరగాయలు 500 గ్రాములు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. పండ్లు కూరగాయలు ఎంత అనంటే ఒక 500 గ్రామ్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత రెండవది ఏంటి అనంటే ధాన్యాలు, మిల్లెట్స్. ధాన్యాలు అనేవి ఇక్కడ ఎంత అనంటే 240 గ్రామ్స్ ఉండాలి అని చెప్పేసి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీనితో పాటు పప్పులు, గుడ్లు. సో ఇవి ఎంత అనంటే 90 గ్రామ్స్ పొందాలి అని చెప్తా ఉన్నారు. పప్పులు అలాగే గుడ్లు 90 గ్రామ్స్ చొప్పున తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ పాలు, పెరుగు 300 మిల్లీలీటర్లు ఉండాలి అని చెప్తా ఉన్నారు. పాలు, పెరుగు 300 మిల్లీలీటర్లు తీసుకోవాలి అని చెప్పేసి సూచించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీనితో పాటు గింజలు 30 గ్రామ్స్ పొందాలి. ఏమనంటున్నాం, గింజలు 30 గ్రామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ దీనితో పాటు ఇంకా ఏదైతే నూనెలు ఉంటాయో సో వాటికి సంబంధించి 27 గ్రామ్స్ పొందాలి అని చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు, నూనెలకి సంబంధించి 27 గ్రామ్స్ పొందాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాలను మనం హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్లో పోషణ్ పక్వాడాకి సంబంధించి సూచించినటువంటి హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్గా గుర్తుంచుకోవాలి. మరి పోషణ్ పక్వాడ్ అనేటువంటి కార్యక్రమం ఏ కార్యక్రమంలో భాగము అని అడుగుతారు. అలా అడిగితే మీరు పోషణ్ అభియాన్లో భాగము అని చెప్పాలి. సో పోషణ్ పక్వాడ్ అనేటువంటి కార్యక్రమం ఏమనంటాను, పోషణ్ పక్వాడా అనేటువంటి కార్యక్రమం దేనిలో భాగము అని అంటే ఇగో ఈ కార్యక్రమం అనేది పోషణ్ అభియాన్లో భాగము. ఈ పోషణ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే ఇది 2018లో ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అని అంటే రాజస్థాన్లో దీన్ని ప్రారంభించారు. రాజస్థాన్లో ఇది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే జున్జున్ జిల్లాలో ఇది ప్రారంభమైంది. జున్జున్ జిల్లాలో ప్రారంభించారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 2018 మార్చ్ 8న దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా ప్రారంభించిన తర్వాత ఈ పోషణ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం దీనిని జాతీయ పోషకాహార మిషన్ అని కూడా పిలుస్తా ఉన్నాం. దీనిని మనం ఏమనంటున్నాం, జాతీయ పోషకాహార మిషన్ అని చెప్పేసి కూడా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది నేషనల్ న్యూట్రిషన్ మిషన్, ఇదే పోషణ్ అభియాన్ 2018 మార్చ్ 8 ప్రధానమంత్రి మోదీ గారు రాజస్థాన్ జున్జున్ జిల్లాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకు ప్రారంభించారు అని అంటే పోషకాహార లోపాన్ని భారతదేశంలో లేకుండా చేసేందుకు, అందరికీ పోషకాహారాలను అందించడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా, ఈ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ద్వారా దేనిపై ఫోకస్ చేస్తూ ఉన్నారు అని అంటే 0 నుంచి 6 సంవత్సరాలకి సంబంధించినటువంటి పిల్లలకి పోషణను అందించడం, న్యూట్రిషన్ని అందించడం.
సో అలాగే వీరితో పాటు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్, అలాగే లాక్టేటింగ్ కి సంబంధించినటువంటి ఉమెన్, అంటే గర్భధారణకి సంబంధించినటువంటి స్త్రీలు, అలాగే బాలింతలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఇక్కడ వీరి పోషకాహారాన్ని కూడా, వీరి ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీనితో పాటు 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి వీరికి సరైనటువంటి బరువు, అంటే వారి వయస్సుకు తగ్గినటువంటి హైట్ అండ్ వెయిట్ ఉండేలాగా కూడా ఈ జాతీయ పోషకాహార మిషన్ పోషణ్ అభియాన్ ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా ఈ పోషణ్ అభియాన్ జాతీయ పోషకాహార మిషన్ లో భాగంగానే ఈ పోషణ్ పక్వాడ్ అనేటువంటిది ఇది 2018లో స్టార్ట్ అయింది. పోషణ్ అభియాన్, పోషణ్ పక్వాడ్ 2019లో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో దీన్ని నిర్వహిస్తూ ప్రజలకి మరింత అవగాహన కల్పిస్తూ గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నపిల్లలకు కానీ అందాల్సినటువంటి ఆహారాన్ని అందేలా చూస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. సో మనకి దేశంలో మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖకి సంబంధించిన బాధ్యతలు అన్నపూర్ణాదేవి గారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, పర్యవేక్షించడంలో అన్నపూర్ణాదేవి గారు కీలక పాత్రను పోషించడం జరుగుతూ ఉంది. ఇలా గుర్తుంచుకుంటే మనకి పోషణ్ పక్వాడ్ నుంచి క్వశ్చన్ అడిగినా, పోషణ్ అభియాన్ నుంచి క్వశ్చన్ అడిగినా, దానినే మనం జాతీయ పోషకాహార మిషన్ అని అంటున్నాం, దాని నుంచి క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మిషన్ 2.0 అనేటువంటి కార్యక్రమాన్ని, పోషణ్ 2.0 అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిధులను కేటాయిస్తూ ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇలా ఈ అంశాన్ని అప్డేట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మీకు ఈఓసిడిపిఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ అంశాన్ని మొత్తం కూడా అప్డేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.